టైటానిక్ 1997లో జేమ్స్ కెమెరూన్ దర్శకత్వం వహించిన చిత్రం. ఈ చిత్రం 14 విభాగాల్లో నామినేట్ చేయబడింది మరియు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్ మరియు ఉత్తమ సంగీతంతో సహా 11 ఆస్కార్లను గెలుచుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10, 1912న వేలాది మంది ప్రయాణికులతో టైటానిక్ తన తొలి ప్రయాణం చేసింది. ప్రయోగించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర అట్లాంటిక్లోని మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ చిత్రానికి హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ దర్శకత్వం వహించారు. అటువంటి పరిస్థితుల్లో టైటానిక్ ఓడ యొక్క చెక్క తలుపులు వేలానికి వచ్చాయి. సినిమా క్లైమాక్స్లో నటుడు డికాప్రియో మరియు నటి కేట్ విన్స్లెట్ ఒక చెక్క తలుపును పట్టుకొని తేలుతూ కనిపిస్తారు. చెక్క తలుపును ఎవరో 7,18,750కి వేలం వేశారు. అంటే భారతీయ ధరల ప్రకారం టైటానిక్ షిప్ చెక్క తలుపు దాదాపు 5 కోట్లకు కొనుగోలు చేశారు. 1980 చిత్రం ది షైనింగ్ నుండి జాక్ విల్సన్ యొక్క గొడ్డలి మరియు 1984 చలనచిత్రం ఇండియానా జోన్స్ మరియు టెంపుల్ ఆఫ్ డూమ్లో ఉపయోగించిన కొరడా కూడా వేలానికి ఉంచబడ్డాయి. టైటానిక్ చెక్క గేటు మాత్రమే అత్యధిక ధరకు వేలం వేయబడింది.